సెషన్. ఈరోజు మనము ఐబిపిఎస్ క్లర్క్ ప్రీ 2020 పేపర్ సాల్వ్ చేద్దాం, రీజనింగ్ అనే సెక్షన్. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఐబిపిఎస్ క్లర్క్ 2021 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో వేకెన్సీస్ అనేవి డిక్లేర్ చేయడం జరిగింది. సో టోటల్ మనకి 5850 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో ఆంధ్రప్రదేశ్లో మనకి 263 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే తెలంగాణలో మనకి 261 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో ఈ రెండు స్టేట్స్ నుంచి ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎవరైతే కర్ణాటక నుంచి అప్లై చేస్తున్నారో వాళ్ళకి రఫ్లీ 400+ వేకెన్సీస్ ఉన్నాయి. సో మనం ఏ స్టేట్ నుంచి కావాలంటే ఆ స్టేట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ మనకు కావాల్సి వస్తుంది. ఓకే, సో 2021 క్లర్క్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు 2020 ప్రిలిమ్స్లో పేపర్ ఎలా వచ్చింది, ఏ మోడల్లో క్వశ్చన్స్ అడిగారు, యాజ్ వెల్ యాజ్ మనం ఏ స్ట్రాటజీతో ఫాలో అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు విత్ 100% యాక్యురసీ అనేది చూద్దాం. ఓకే, సో లెట్ స్టార్ట్ టుడేస్ సెషన్ విత్ రెస్పెక్ట్ టు క్వశ్చన్ నెంబర్ 1. సో ఇక్కడ నేను మొత్తం 35 క్వశ్చన్స్ ఇచ్చానండి. ఎందుకంటే మనకి రీజనింగ్ సెక్షన్లో టోటల్ మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ విత్ ఇన్ ఎ టైమ్ స్పాన్ ఆఫ్ 20 minutes. సో సెక్షనల్ టైమింగ్ కట్ ఆఫ్ ఉంది కాబట్టి మనం 20 minutesలో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. సో చలో, సో ప్రతిసారి ఇదే హైరార్కీలో ఇవ్వాలని రూల్ ఏం లేదు. సో లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 1. సో ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఇన్ఈక్వాలిటీస్ నుంచి వస్తుంది. సో ఇన్ఈక్వాలిటీస్లో స్టేట్మెంట్ ఫాలోడ్ బై కన్క్లూజన్, రైట్. సో ఇచ్చిన కన్క్లూజన్స్ ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పగలిగితే చాలు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఏ గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ టీ ఈక్వల్స్ టు ఎఫ్. సో ఈ కాన్సెప్ట్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పాను. సో ఈ పర్టికులర్ టాపిక్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ డైరెక్ట్ ఫార్మ్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తారు, ఆ ఎక్స్ప్రెషన్ నుంచి రెండు పర్టికులర్ ఎలిమెంట్స్ తీస్తారు, వాళ్ళని మనం కంపేర్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ కంక్లూజన్ చూసుకోండి. ఫస్ట్ కంక్లూజన్ ఏమంటున్నారు, ఏకి టీకి మధ్యలో రిలేషన్ గ్రేటర్ దాన్ ఉంటుందా లేదా అని అంటున్నారు. ఓకే, సి ఏ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. సో ఏకి టీకి మధ్యలో ఏవైతే సింబల్స్ ఉన్నాయో అవి మొత్తం చెక్ చేయాల్సి వస్తుంది. సో గ్రేటర్ దాన్ లెస్ దాన్. సో గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కదండి. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి అంటే ఆ పర్టికులర్ కంక్లూజన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫాల్స్. అలానే కంక్లూజన్ నెంబర్ 2 చూద్దాం. సో కంక్లూజన్ నెంబర్ 2 ఏమంటున్నారు, ఆర్కి ఎస్కి మధ్యలో. సో ఆర్కి ఎస్కి మధ్యలో ఒకవేళ చూసుకునేటట్టయితే ఆర్ అనే పారామీటర్ ఇక్కడ ఉంది, ఎస్ అనే పారామీటర్ ఇక్కడ ఉంది. సో ఒకసారి ఆర్కి ఎస్కి మధ్యలో సింబల్స్ ఒకసారి చూద్దాం. లెస్ దాన్, ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్. సో లెస్ దాన్, ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్. ఈ 4 సింబల్స్లో హైయెస్ట్ ప్రయారిటీ మనం లెస్ దాన్ అని చెప్పేసుకోవచ్చు. సో మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం అంటే ఆర్ నుంచి ఎస్ దగ్గరికి వెళ్తున్నాం. దాన్ని బట్టి ఆర్కి ఎస్కి మధ్యలో రిలేషన్ ఏంటి అంటే ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎస్ అని కన్ఫామ్గా చెప్పేసుకోవచ్చు. సో అందుకోసం కంక్లూజన్ నెంబర్ ట్రూ, మనకి ఇచ్చింది సేమ్ సింబల్ కాబట్టి ట్రూ అని చెప్పేస్తాం, రైట్. సో ఈ పర్టికులర్ సెట్కి మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే వీ కెన్ సే ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, ఆప్షన్ నెంబర్ బి పెట్టేసుకోవచ్చు. ఓకే, అలానే క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ నెంబర్ 2 సేమ్ ఇన్ఈక్వాలిటీస్, డైరెక్ట్ ఫార్మ్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్. ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తారు, కంక్లూజన్లో ఉన్న ఎలిమెంట్స్ మనం ట్రూ ఆ ఫాల్సా అని చెప్పగలిగితే చాలు. సో ఫస్ట్ కంక్లూజన్ ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్కి ఎస్కి మధ్యలో రిలేషన్ అడుగుతున్నారు. సి ఎన్ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. సో ఎన్కి ఎస్కి మధ్యలో రిలేషన్ ఒకసారి చూసుకోండి, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్. సో గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్. ఈ 4 సింబల్స్లో పెద్ద ప్రయారిటీ ఏంటి, గ్రేటర్ దాన్. అంటే ఎన్కి ఎస్కి మధ్యలో రిలేషన్ మనం ఏమని చెప్పచ్చు, గ్రేటర్ దాన్. సో ఫస్ట్ కంక్లూజన్ ట్రూ, సింపుల్. అలానే సెకండ్ కంక్లూజన్ ఒకసారి చూద్దాం. హెచ్కి వికి మధ్యలో అడిగారు. సో ఇక్కడ వి ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. సో వికి హెచ్కి మధ్యలో రిలేషన్ ఒకసారి చూద్దాం. సో వి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎల్, ఎల్ ఈక్వల్స్ టు హెచ్ ఈక్వల్స్ టు. సో ఈ రెండిట్లో ప్రయారిటీ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని చెప్పచ్చు. సో వి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్. దీన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి, హెచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వి.
సో మనకు వచ్చిన రిలేషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, బట్ అక్కడ ఇచ్చిన రిలేషన్ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. నాకు వచ్చిన రిలేషన్ ఒకటి, అక్కడ ఇచ్చిన రిలేషన్ ఇంకొకటి, కాబట్టి ఈ కంక్లూజన్ మనం ఫాల్స్ అని చెప్పేసుకోవచ్చు. సో అల్టిమేట్లీ ఈ పర్టికులర్ క్వశ్చన్కి మన ఆన్సర్ ఓన్లీ 1 ఫాలోస్, ఆప్షన్ నెంబర్ 1, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 4 క్వశ్చన్స్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది మెమరీ బేస్డ్ పేపర్. 2020లో అడిగిన IBPS క్లర్క్ మెమరీ బేస్డ్ పేపర్. సో ఒక షిఫ్ట్ తీసుకోవడం జరిగింది, ఆ షిఫ్ట్ బేస్ చేసుకుని అందులో క్వశ్చన్స్ ఎలా అడిగారు, అలాంటి క్వశ్చన్స్ని మనం ఏ స్ట్రాటజీతో ఫాలో అయితే మనం టైం లిమిట్లో సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అలానే సో ఇక్కడ 4 క్వశ్చన్స్ అన్నారు, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. సో థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం బేస్డ్ ఆన్ ద సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ సేమ్ డైరెక్ట్ ఫార్మ్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఫస్ట్ కంక్లూజన్ వైకి ఎన్కి మధ్యలో అడుగుతున్నారు. సో వై ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. సో ఒకసారి వైకి ఎన్కి మధ్యలో సింబల్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్. సో ఈ ప్రయారిటీ లెవెల్స్ ఎప్పుడు ఇలా తీసుకోండి. గ్రేటర్ దాన్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఈజ్ హ్యావింగ్ ద సెకండ్ హైయెస్ట్, ఈక్వల్స్ టు ద థర్డ్ హైయెస్ట్. సిమిలర్లీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు. ఎప్పుడైనా మిక్స్డ్ ఇచ్చారనుకోండి అప్పుడు మనం నో రిజల్ట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్. సో గ్రేటర్ దాన్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం అంటే వై నుంచి ఎన్ దగ్గరికి వెళ్తున్నాం. సో వైకి ఎన్కి మధ్యలో రిలేషన్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్, అది ఇచ్చేశారు. సో ఫస్ట్ కంక్లూజన్ ట్రూ. అలానే కంక్లూజన్ నెంబర్ 2, జెడ్ పి. సో ఈ జెడ్ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు. సో సెకండ్ ఈజ్ హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. సో సెకండ్ అంటే ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. అంటే జెడ్కి పీకి మధ్యలో రిలేషన్ జెడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పి. బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఇవ్వలేదు, ఏమి ఇచ్చారు, లెస్ దాన్ ఇచ్చారు. కాబట్టి కంక్లూజన్ నెంబర్ 2 ఫాల్స్ అయిపోతుంది. అంటే ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ మనం ఏమని చెప్పేసుకోవచ్చు, ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ, సింపుల్. అలానే కంక్లూజన్ నెంబర్ 4కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 4. సో సి ఎస్ ఎం. సో ఎస్ ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. రెండు ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉన్నాయి, ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్, ఇంకోటేమో రైట్ హ్యాండ్. సో వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఒకసారి చూద్దాం. గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రేటర్ దాన్, లెస్ దాన్. సో నేను ఇందాక చెప్పాను ఆపోజిట్ సింబల్స్ ఉంటే ఆ కంక్లూజన్ ఫాల్స్ అయిపోతుంది. సో ఫస్ట్ కంక్లూజన్ ఫాల్స్, డస్ నాట్ ఫాలో. అలానే సెకండ్ కంక్లూజన్ చూసుకోండి, ఈఏ. సో ఈ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఓకే, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఆపోజిట్ సింబల్స్, కాబట్టి ఇది కూడా ఫాల్స్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది, బోత్ డస్ నాట్ ఫాలో, లేదంటే బోత్ ద కంక్లూజన్స్ ఆర్ ఫాల్స్, లేదు అంటే నెయిదర్ నార్ అని కూడా చెప్పుకోవచ్చు, విచ్ ఈజ్ అవర్ ఆప్షన్ నెంబర్ డి. సింపుల్, రైట్. సో ఈ 4 క్వశ్చన్స్ మనకి ఇన్ఈక్వాలిటీస్లో ఇవ్వడం జరిగింది, ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది, రైట్. అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5 to 9 అంటే మొత్తం 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 5, 6, 7, 8, 9. సో 5 క్వశ్చన్స్ మనకి బాక్స్ స్పేస్ పజిల్ నుంచి ఇచ్చారు. సో బాక్స్ స్పేస్ పజిల్ ట్రెండీ, ఇంపార్టెంట్. ఓకే, సో 8 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ వన్ అబౌవ్ అనదర్. సి ప్రతిసారి ఒకసారి క్వశ్చన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఏవైతే కాన్సెప్ట్ మనం చేయగలమో విత్ ఇన్ ద లిమిటెడ్ టైం అది స్టార్ట్ చేసుకోండి. పజిల్స్ అనేవి మనం ఎప్పుడు లాస్ట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం ఎలాగో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ క్వశ్చన్ నేను కంటిన్యూ చేసేస్తాను, నో ప్రాబ్లం, రైట్. సో 8 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ వన్ అబౌవ్ అనదర్, రైట్. ఒకసారి పజిల్ చూద్దాం, ఏ పాయింట్తో స్టార్ట్ చేయొచ్చో చెక్ చేయొచ్చు. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ యూ అండ్ టీ. సో యూకి టీకి మధ్యలో 2 బాక్సెస్ అంట. ఓన్లీ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ టీ అండ్ ఆర్. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఆర్ అండ్ వి. సో ఇక్కడ కనెక్షన్ టీ ఉంది మనకి ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి. సో ఓన్లీ 2 బాక్సెస్ బిట్వీన్ ఆర్ అండ్ వి. వి ఈజ్ ప్లేస్డ్ బిలో ఆర్. మళ్ళీ కనెక్షన్ ఉంది, ఆర్ నెక్స్ట్ పాయింట్, ఆర్ నెక్స్ట్ పాయింట్, ఆర్. 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. బోత్ ఎస్ అండ్ క్యూ ఆర్ ప్లేస్డ్ అబౌవ్ టీ, అంటే టీ కంటే పైన ఎస్ అండ్ క్యూ ఉండాలి. బాక్స్ డబ్ల్యూ ఈజ్ ప్లేస్డ్ బిలో బాక్స్ వి. ఓకే, వి కింద డబ్ల్యూ ఉండాలి. నాట్ మోర్ దాన్ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎస్ అండ్ పి, రైట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్. సో కనెక్టివిటీ ఉంది కాబట్టి మనం కనెక్టివిటీతో స్టార్ట్ చేయొచ్చు. ఎలా ఏంటి అనేది చూద్దాం. సో టోటల్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయంటున్నారు, 8 బాక్సెస్. సో చెక్ చేద్దాం. సో 1, 2, 3,
4, 5, 6, 7 and 8. So total we do have 8 boxes, right? So ఇక్కడ ఏమంటున్నారు, ఓన్లీ 2 boxes are placed between U and D. పైన కిందన్నా ఉండొచ్చు, రైట్? దెన్ 3 boxes are placed between S and Q. S and Q are placed above T. So above T SQ ఉండాలి, బట్ SQకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉండాలి? 3 ఉండాలి. అంటే బేసికలీ టీ మనం 8th ప్లేస్లో పెట్టలేము, ఎందుకంటే టీ కంటే పైన SQ ఉండాలి. 7th కూడా ఛాన్స్ లేదు, 6 కూడా ఛాన్స్ లేదు, 5 కూడా ఛాన్స్ లేదు. ఒకవేళ 5 పెట్టాను అనుకోండి, ఎస్కి క్యూకి మధ్యలో 3 బాక్సెస్ ఉండాలి, ఛాన్స్ లేదు. పోనీ 4 పెడదామా అంటే 4లో ఒకవేళ టీ పెట్టేటట్టయితే క్యూ 1, 2, 3 ఎస్ ఛాన్స్ లేదు, రైట్? సో 3లో పెట్టచ్చు, అలానే 2లో పెట్టచ్చు, 1లో పెట్టచ్చు. సరే ఒక పాసిబిలిటీ అనుకుందాం, 3లో పెట్టేస్తున్నాం టీ, రైట్? సో ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. సో క్యూ ఇక్కడ పెడితే 1, 2, 3 ఎస్ ఇక్కడ పెట్టచ్చు, క్యూ ఇక్కడ పెడితే 1, 2, 3 ఎస్ ఇక్కడ పెట్టచ్చు. అంటే ఎస్ని క్యూని మనం షఫుల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎస్ 1, 2, 3 క్యూ, ఎస్ 1, 2, 3 క్యూ. సో నేను ఇక్కడ షఫుల్ చేస్తున్నాను ఎస్ అండ్ క్యూని, రైట్? దెన్ అలానే టీ బేస్ చేసుకుని నాకు ఇనీషియల్లీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ బేస్ చేసుకుని మనం ఫర్దర్గా కంటిన్యూ చేసుకోవచ్చు, రైట్? ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ బాక్స్ యూ అండ్ టీ. అంటే యూకి టీకి మధ్యలో 2 బాక్సెస్ ఉన్నాయంట. సో టీ 2 బాక్సెస్, యూ కిందకి వెళ్ళే ఛాన్స్ లేదు, కన్ఫామ్గా పైకి వెళ్ళాలి. సో టీ 2 బాక్సెస్, హియర్ యూ కెన్ పుట్ యూ, రైట్? దెన్ ఓన్లీ 1 బాక్స్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ టీ అండ్ ఆర్. సో టీ 1 బాక్స్ ఆర్ పైకన్నా పెట్టచ్చు, లేదంటే టీ 1 బాక్స్ ఆర్ కిందకన్నా పెట్టచ్చు, రైట్? దెన్ ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఆర్ అండ్ వి. సి ఆర్ ఇక్కడ పెట్టానే అనుకోండి, 2 బాక్సెస్ వి ఛాన్స్ లేదు, ఆర్ 2 బాక్సెస్ వి ఇక్కడ పెట్టచ్చు. పోనీ టీ 1 బాక్స్ ఆర్ ఇక్కడ పెట్టానే అనుకోండి, ఆర్ 1, 2 బాక్సెస్ వి ఛాన్స్ లేదు. అంటే మనకి ఓన్లీ ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది, రైట్? సో వి ఈజ్ ప్లేస్డ్ బిలో ఆర్. ఇంకా ఫర్దర్గా నేను చూసుకునేటట్టయితే వి ఎలా ఉండాలి? ఆర్ కంటే కింద ఉండాలి, అంటే ఆర్ ఎప్పుడు పైనే ఉండాలి. కాబట్టి టీ 1 బాక్స్ ఆర్ నేను ఫస్ట్ ప్లేస్లో కాకుండా టీ 1 బాక్స్ ఆర్ పైకి వెళ్ళిపోతున్నాను, విచ్ ఈజ్ ఇన్ ద 5th ప్లేస్. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్ బిట్వీన్ ఆర్ అండ్ వి. సో ఆర్ 2 బాక్సెస్ వి, ఆర్ 2 బాక్సెస్ వి కిందే ఉండాలి కదా, వి ఎప్పుడు ఆర్ కంటే కింద, రైట్? దెన్ బాక్స్ డబ్ల్యూ ఈజ్ ప్లేస్డ్ బిలో బాక్స్ వి. అంటే వి కంటే కింద డబ్ల్యూ ఉండాలి, సో వి కింద డబ్ల్యూ పెట్టేసుకోవచ్చు, రైట్? నాకు ఆల్మోస్ట్ 7 బాక్సెస్ వచ్చేసాయి, ఒక బాక్స్ ఒకటి మిస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బాక్సెస్ నేమ్స్ ఇవ్వలేదు. ఫర్దర్గా ట్రావెల్ అయ్యే కొద్దీ నాకు బాక్స్ నేమ్స్ వచ్చేసాయి, దానికి అకార్డింగ్లీ నేను అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, రైట్? నాట్ మోర్ దాన్ 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎస్ అండ్ పి. సో ఒకటే ప్లేస్ మిగిలింది, ఒకటే బాక్స్ మిగిలింది, ఏంటా బాక్స్ అంటే పి. సో ఎస్కి పీకి మధ్యలో నాట్ మోర్ దాన్ 1. నాట్ మోర్ దాన్ 1 అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని అర్థం, అంటే మ్యాక్సిమం 1 మినిమం 0 అని అర్థం. అంటే ఎస్కి మనం 2 ప్లేసెస్ అనుకున్నాం, 4th కానీ 8th కానీ. సో ఇక్కడ చూసుకునేటట్టయితే 4thలో ఒకవేళ ఎస్ పెట్టగలిగేటట్టయితే ఎస్కి పీకి మధ్యలో 2 బాక్సెస్ అవుతున్నాయి, బట్ నాట్ మోర్ దాన్ 1 బాక్స్ అంటున్నారు కాబట్టి నేను ఎస్ని ఇక్కడ నుంచి తీసేసేయచ్చు. అలానే ఎస్ని నేను టాప్ మోస్ట్ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఎస్కి పీకి మధ్యలో 0 బాక్సెస్ విచ్ ఈస్ లెస్ దాన్ 1 బాక్స్ మనం అరేంజ్ చేయవచ్చు, రైట్? సో ఇది ఆన్సర్ విచ్ ఈజ్ అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్, రైట్? స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా మనం పజిల్స్ సాల్వ్ చేసేటట్టయితే, రైట్? సో ఏ పాయింట్ కావాలంటే ఆ పాయింట్తో మనం స్టార్ట్ చేయలేము. సో బ్లైండ్గా ఫస్ట్ పాయింట్తోనే స్టార్ట్ చేయొద్దు, ప్రతిసారి 1కి 2 సార్లు చదవండి, దాని తర్వాత యూ కెన్ స్టార్ట్ ద రెస్పెక్టివ్ క్వశ్చన్, ఓకే? అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సో దీన్ని బేస్ చేసుకుని 5 క్వశ్చన్స్. సో ఇఫ్ ద కరస్పాండింగ్ అరేంజ్మెంట్ ఒకవేళ మనకు వచ్చేటట్టయితే ఏ క్వశ్చన్ అడిగినా మనం చేయగలుగుతాం, నో ప్రాబ్లం ఇన్ దాట్, ఓకే? నా ఈ క్వశ్చన్ చూడండి, ఇన్ ద వర్డ్ బ్యాక్గ్రౌండ్, ఓకే, ఆల్ ద కాన్సనెంట్స్ ఆర్ రిటర్న్ యాజ్ దైర్ ప్రిసీడింగ్ లెటర్. అంటే కాన్సనెంట్ని ప్రిసీడింగ్ లెటర్తో చేయాలి. అలానే వవెల్స్ ఆర్ రిటర్న్ యాజ్ దైర్ ఫాలోయింగ్ లెటర్స్. సో వవెల్స్ ఎప్పుడు +1 చేయాలి, అంటే నెక్స్ట్ లెటర్. కాన్సనెంట్ ప్రీవియస్ లెటర్, వవెల్ నెక్స్ట్ లెటర్. దెన్ హౌ మెనీ లెటర్స్ ఆర్ రిపీటెడ్ ఇన్ ద న్యూ అరేంజ్మెంట్. ఓకే,
బేసికలీ ఒకవేళ నేను ఒక లెటర్ తీసుకుంటున్నాను బి కాన్సనెంట్ కాబట్టి ప్రీవియస్ ఏమవుతుంది ఏ, రైట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ యూ అనుకుందాం, యూ వోవెల్ కాబట్టి నెక్స్ట్ లెటర్, సో యూ నెక్స్ట్ లెటర్ ఏమవుతుంది వి, అలా రైట్. సో కాన్స్టెంట్ కాబట్టి ప్రీవియస్ లెటర్, వవెల్ కాబట్టి నెక్స్ట్ లెటర్. సో స్పెల్లింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూసుకోండి. బ్యాక్ గ్రౌండ్, రైట్. సో బి కాన్సనెంట్ -1 ఏ వవెల్ నెక్స్ట్ లెటర్ ఏమవుతుంది బి. సి కాన్సనెంట్ ప్రీవియస్ లెటర్ ఏమవుతుంది బి, ఐ మీన్ సి ప్రీవియస్ లెటర్ ఏమవుతుంది బి. సో బి అనే లెటర్ ఒకసారి రిపీట్ అయింది. అలానే కే, కన్సిక్యూటివ్ లెటర్స్ ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఫర్దర్గా చెక్ చేసుకునేటట్టయితే కే కాన్సనెంట్, కే ప్రీవియస్ ఐ జే కే జే. జీ కాన్సనెంట్, జీ ప్రీవియస్ లెటర్ ఎఫ్. ఆర్ కూడా కాన్సనెంటే, ప్రీవియస్ లెటర్ క్యూ. ఓ ఛాన్స్ లేదు, ఓ ఈజ్ ఎ వవెల్ నెక్స్ట్ లెటర్ ఓ పి. యూ కూడా వవెలే నెక్స్ట్ లెటర్ వి, యు. దెన్ ఎన్ కాన్సనెంట్ ప్రీవియస్ లెటర్ ఎం. డి కాన్సనెంట్ ప్రీవియస్ లెటర్ ఏమవుతుంది, ప్రీవియస్ లెటర్ ఏమవుతుంది. సో ఏ లెటర్ ట్వైస్ రిపీట్ అవుతుంది అంటే లెటర్ బి అనేది రిపీట్ అవుతుంది, అంటే ఒకటే లెటర్ స్పెసిఫిక్గా చూస్తే. సో అందుకోసం మనం ఆప్షన్ నెంబర్ బి పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, రైట్. సో దిస్ ఇస్ వన్ క్వశ్చన్ విచ్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ అని చెప్పుకోవచ్చు మనం, రైట్. నౌ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ నుంచి మనకి 11, 12, 13 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది చూసేటట్టయితే ఒక 4 లైన్ అరేంజ్మెంట్ అని చెప్పొచ్చు. స్పెసిఫికల్గా 6 persons ABCDEF ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రైస్ మొబైల్ ఫోన్స్ అంటే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ బేస్డ్ పజిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ బేస్డ్ పజిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అంటే ఈ ఆరుగురిని మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లోనో లేదంటే డిక్రీజింగ్ ఆర్డర్లోనో అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో 6 persons ABCDEF ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రైస్ మొబైల్ ఫోన్స్. సో 6 పర్సన్స్ని అరేంజ్ చేద్దాం. సో 1 2 3 4 5 6. సో మనం డిక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. సో ఫస్ట్ పర్సన్ అనేది హెవియెస్ట్, లాస్ట్ పర్సన్ అనేది లైటెస్ట్. ఓకే, ఇక్కడ మొబైల్ ఫోన్స్ అన్నారు కాబట్టి ఇక్కడేమో కాస్ట్లియర్, ఇక్కడేమో లెస్ కాస్ట్లియర్, అలా చెప్పుకోవచ్చు, రైట్. దెన్ ఎఫ్ హ్యాజ్ కాస్ట్లియర్ మొబైల్ దాన్ ఏ అంటే ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ 6 ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దెన్ బి హ్యాజ్ ఎ మొబైల్ విచ్ ఈజ్ కాస్ట్లియర్ ఓన్లీ దాన్ ఈ. సో నాకు ఇక్కడ కీవర్డ్ కనిపిస్తుంది ఓన్లీ, సో బి ఈజ్ గ్రేటర్ దాన్ ఈ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఓన్లీ అనే కీవర్డ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఈతో కంపేర్ చేస్తేనే బి ఎక్కువ అని అర్థం వస్తుంది. అంటే వీళ్ళిద్దరు నేను లాస్ట్ 2 ప్లేసెస్లో పెట్టుకోవచ్చు. సో బి అండ్ ఈ. ఓకే, దెన్ సి హ్యాజ్ కాస్ట్లియర్ మొబైల్ దాన్ ఎఫ్ అంటే సి ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్. హూ హ్యాజ్ కాస్ట్లియర్ మొబైల్ దాన్ డి. ఇక్కడ హూ అంటే ఎవరు, ఇక్కడ ఎఫ్, హూ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఎఫ్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ డి అంటే ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ డి. ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ డి అంటే ఏ డిలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పుకోవచ్చు, రైట్. సో ఈ నలుగురిని ఒకవేళ రాసుకునేటట్టయితే సి ఎఫ్ ఏ డి ఇలా రాసుకోవచ్చు, లేదంటే సి ఎఫ్ డి ఏ ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఈ నలుగురు ఈ ఫస్ట్ 4 ప్లేసెస్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా పాయింట్ ఉందేమో చూద్దాం. ఓన్లీ 2 persons ఆర్ హ్యావింగ్ మొబైల్ బిట్వీన్ సి అండ్ ఏ. సో ఈ ఫస్ట్ పాసిబిలిటీని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే సికి ఏకి మధ్యలో ఓన్లీ 1 person ఈజ్ హ్యావింగ్. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ అండ్ యూ కెన్ గో విత్ దిస్. సో సికి ఏకి మధ్యలో ఇద్దరు, ఎవరెవరు, ఎఫ్ డి. సో ఈ నలుగురిని ఈ 4 empty ప్లేసెస్లో పెట్టేద్దాం. సో సి ఎఫ్ డి ఏ ప్రొవైడెడ్ దెర్ ఆర్ 2 people బిట్వీన్ సి అండ్ ఏ. సరిపోయింది. నౌ లాస్ట్ పాయింట్ ఒకవేళ చూసుకునేటట్టయితే థర్డ్ కాస్ట్లియర్ మొబైల్ రేట్ ఈస్ 45,000. సో థర్డ్ కాస్ట్లియర్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఎవరు, డి. సో డికి మనం ఏమి చేయొచ్చు, 45K ఇచ్చేసుకోవచ్చు, 45K. సో దిస్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ 45K, రైట్. అలా సో ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని మనం ఈ 4
సారీ ఈ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకసారి చెక్ చేద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 11. సో ఇక్కడ అరేంజ్మెంట్ రాస్తున్నాను. CFDA BE B and E and D is having 45k. Simple. Now question number 1 చూద్దాం. Just a moment. Okay, now see, how many persons are having costlier mobile than A? అంటే A కంటే కాస్ట్లీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో A is 4th కాస్ట్లీ. సో A కంటే 1 2 3 మెంబర్స్ ఉన్నారు. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ నెంబర్ C 3. అలానే క్వశ్చన్ నెంబర్ 2 ఒకసారి చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లోవర్ ప్రైస్ మొబైల్ దాన్ D? అంటే D కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. సో D కంటే తక్కువ 3 ఉన్నారు. ఇక్కడ హౌ మెనీ అడగలేదు, హూ అన్నారు, అంటే ఎవరెవరు వాళ్ళు. సో D కంటే తక్కువ A ఉన్నారు, B ఉన్నారు, E ఉన్నారు, వీళ్ళు 3 ఉన్నారు. సో ఆప్షన్లో ABE 3 ఉన్నారు కాబట్టి ఆల్ ABC ఆప్షన్స్ ఆప్షన్ నెంబర్ D పెట్టేసుకోవచ్చు. రైట్, అలానే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ D అండ్ F ఈజ్ 95,000 అంటే D ప్లస్ F ఈక్వల్స్ టు 95 అనుకుందాం. 3 సున్నాలు తీసేద్దాం. సో D ఆల్రెడీ మనకు తెలుసు ఎంత, 45k అంటే 45,000. సో 45 ప్లస్ F ఈక్వల్స్ టు 95 అంటే F మొబైల్ ఎంత అవుతుంది? 95 మైనస్ 45 ఎంత అవుతుంది? 50,000 అయిపోతుంది. సో F మొబైల్ ఈజ్ 50,000 అండ్ F అండ్ C ఈజ్ 11. ఓకే, సో F ప్లస్ C ఈక్వల్స్ టు 110. రైట్, సో 110,000 అని చెప్పుకోవచ్చు. రైట్, సో F ఆల్రెడీ మనకు తెలుసు 50 ప్లస్ C ఈక్వల్స్ టు 110 అంటే C ఎంత అవుతుంది? 60k అయిపోతుంది. సింపుల్. సో C మొబైల్ ప్రైస్ ఎంత అంట? 60. సో 60 మనకి ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ నెంబర్ ఏలో ఉంది, 60,000. సరిపోయింది. రైట్, సో ఈ విధంగా మనకి ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసుకోవచ్చు. రైట్, అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ సిలాక్స్. రైట్, ఈ కాన్సెప్ట్స్ మాత్రం మనకి ఈజీ అండ్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో చేసుకోవచ్చు. ఏవేంటివి అంటే ఇన్ఈక్వాలిటీస్ ఒకటి, సిలాక్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ అండ్ సింగిల్ మార్క్ బేస్డ్ క్వశ్చన్స్. సో పజిల్స్ మనకి కొంచెం టైం టేకింగ్ కాబట్టి పజిల్స్ ఎప్పుడు లాస్ట్లో పెట్టుకుంటే సరిపోతుంది. రైట్, సో ఇన్ఈక్వాలిటీస్ నుంచి ఒక 5, సిలాక్స్ నుంచి ఒక 5, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఒక 5 అండ్ ఆల్ఫా న్యూమరికల్ అండ్ సింగిల్ క్వశ్చన్స్ ఒక 4 మార్క్స్ అనుకుందాం. సో ఇక్కడే మీకు 19 క్వశ్చన్స్ అయిపోతున్నాయి. సో బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ అవి ఆప్షనల్ క్వశ్చన్స్, అది మనకి అడగొచ్చు అడగకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ మెయిన్లీ ఈ 3 పారామీటర్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ 3 పర్టికులర్ ఆర్ ఈ 4 పర్టికులర్ టాపిక్స్ మనం పక్కాగా ఉండేటట్టయితే 15 to 20 మార్క్స్ ఎక్కడికి పోవండి. రిమెంబర్ దట్. అలానే క్వశ్చన్ నెంబర్ 14కి వెళ్ళిపోదాం. ఓన్లీ ఏ ఫ్యూ ఫోటో ఆర్ వీడియో అంటే we know that only a few అంటే it is a combination of some and some not. So some photo or video and some photo or not video. Right, అలానే only a few frame or video అంటే some frame or video, some frame or not video. Simple. Then all frame or camera, all frame or camera. So these are the 3 different statements. ఒకసారి కంక్లూజన్ 1 చూద్దాం. సేమ్ ఇన్ఈక్వాలిటీస్లో ఎలాగో స్టేట్మెంట్ కంక్లూజన్ ఇస్తారో ఇక్కడ కూడా సేమ్ అంతే. రైట్, సో ఆల్ ఫోటో బీయింగ్ ఫ్రేమ్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటే ఫోటో ఫ్రేమ్ అవ్వచ్చా అవ్వకూడదా, పాసిబిలిటీ అని అంటారు. ఈ ఫోటోని దీని లోపల వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముంది. ఆల్ ఫోటో ఆర్ ఫ్రేమ్ ఈజ్ పాసిబుల్. సో ఫస్ట్ కంక్లూజన్ విల్ బి ట్రూ. అలానే కంక్లూజన్ నెంబర్ 2. సో కంక్లూజన్ నెంబర్ 2 ఏమంటున్నారు? సమ్ ఫోటో ఆర్ నాట్ కెమెరా. ఫోటో ఇక్కడ ఉంది, కెమెరా ఇక్కడ ఉంది. సో
సో ఫోటోకి కెమెరాకి మధ్యలో రిలేషన్ ఏంటో నాకు తెలియదు. మోర్ ఓవర్ స్టేట్మెంట్స్ అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్. సో పాజిటివ్ స్టేట్మెంట్ నుంచి నెగిటివ్ కంక్లూజన్ ఎప్పుడు రాదు, కాబట్టి కంక్లూజన్ నెంబర్ 2 డస్ నాట్ ఫాలో అయిపోతుంది. రైట్. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అని మనం చెప్పేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు అందులో. అలానే క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. బేస్డ్ ఆన్ సిలాఫ్. క్వశ్చన్ నెంబర్ 15. సో ఓన్లీ ఏ ఫ్యూ సిటీ ఆర్ టౌన్. సో ఓన్లీ ఏ ఫ్యూ అంటే నేను ఇందాక చెప్పినట్టు సమ్ సిటీ ఆర్ టౌన్, సమ్ సిటీ ఆర్ నాట్ టౌన్. అలానే నో టౌన్ ఈజ్ విలేజ్ అంటే టౌన్కి విలేజ్కి రిలేషన్ నో అంట. దెన్ ఆల్ విలేజ్ ఆర్ బ్లాక్. సో విలేజ్, ఆల్ విలేజ్ ఆర్ బ్లాక్. ఓకే. So Venn diagram. Now look at conclusion 1. What does conclusion 1 say? All city can be village. అంటే సిటీ విలేజ్ అవ్వచ్చా అని అంటున్నారు. సిటీ విలేజ్ అవ్వచ్చు. సిటీ వస్తే సిటీతో పాటు టౌన్ కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే సిటీకి టౌన్కి మధ్యలో రిలేషన్ సమ్ ఉంది కాబట్టి. రైట్. బట్ ఇక్కడ టౌన్కి విలేజ్కి మధ్యలో నో రిలేషన్ కదా, కాబట్టి సిటీ విలేజ్ అయ్యే ఛాన్స్ లేదు. సో కంక్లూజన్ నెంబర్ 1 ఫాల్స్. సి క్యాన్ బి అంటే పాసిబిలిటీ, ఛాన్స్ ఉందా లేదా, లేదు, అందుకోసం ఫాల్స్. అలానే కంక్లూజన్ నెంబర్ 2 చూసుకోండి. సమ్ బ్లాక్ ఆర్ నాట్ టౌన్. సి టౌన్కి బ్లాక్కి మధ్యలో ఏ రిలేషన్, నో రిలేషన్. అంటే సమ్ బ్లాక్ ఆర్ నాట్ టౌన్. యా. సో టౌన్కి విలేజ్కి మధ్యలో నో రిలేషన్. సారీ, బ్లాక్కి కాదు, టౌన్కి విలేజ్కి మధ్యలో నో రిలేషన్. కాకపోతే విలేజ్లో బ్లాక్స్ కూడా ఉన్నాయి కదా, అంటే ఈ బ్లాక్స్ కూడా టౌన్ కాకూడదు. మొత్తం బ్లాక్సా కొన్ని బ్లాక్సా అంటే కొన్ని బ్లాక్స్ ఏవైతే విలేజెస్తో మిక్స్ అవుతున్నాయో. So some blocks are not a town will be taken as true. So ultimately ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఏమొస్తుంది అంటే we can say only conclusion 2 follows. సింపుల్. ఓకే. అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 16. ఇది కూడా సిలాక్సే, బట్ కాబట్టి కంక్లూజన్స్ ప్రీవియస్లీ 2 ఇచ్చారు, ఇక్కడ 3 ఇచ్చారు అంతే. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, చూద్దాం. Some grey are red. Some grey are red. బానే ఉంది. Only a few red are tomato. సో మనకు తెలుసు only a few అంటే some red are tomato, some red are not tomato. అలానే only a few greys are shoes. Only a few grey are shoes. So some grey are shoes, some gray are not shoes. ఇప్పుడు కంక్లూజన్ నెంబర్ 1 చూద్దాం. సో వాట్ డస్ కంక్లూజన్ నెంబర్ 1 సే? ఆల్ షూస్ క్యాన్ బి రెడ్. సో షూస్ రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? సో క్యాన్ బి అంటున్నారు కాబట్టి పాసిబిలిటీ. సో షూస్ని ఇక్కడ వేద్దాం, వేసుకోవచ్చు. ఆల్ షూస్ ఆర్ రెడ్ ఈస్ పాసిబిలిటీ. సో షూస్ ఇక్కడ వేస్తే సమ్ గ్రే ఆర్ షూస్, సమ్ గ్రే ఆర్ నాట్ షూస్. ఫైన్. సో 1 ట్రూ అని చెప్పొచ్చు. ఒకసారి ఆప్షన్ దగ్గరికి వెళ్దాం. సో 1 అనేది కన్ఫర్మ్గా ట్రూ అవ్వాలి. సో నేను ఆప్షన్ నంబర్ ఏని తీసేసేయచ్చు, ఈని తీసేసేయచ్చు. రైట్. సో మన ఆన్సర్ సి కానీ బి కానీ డి కానీ ఉంటుంది. సో ఒకసారి కంక్లూజన్ నెంబర్ 2 చూద్దాం. సమ్ టొమాటో ఈజ్ గ్రే. సో టొమాటో ఇక్కడ ఉంది, గ్రే ఇక్కడ ఉంది. ఇది డెఫినెట్ కంక్లూజన్. క్యాన్ బి, మేబీ, పాసిబిలిటీ ఏం లేదు. సో కంక్లూజన్ నెంబర్ 2 డస్ నాట్ ఫాలో అని చెప్పేసుకోవచ్చు. అలానే కంక్లూజన్ నెంబర్ 3 చూసుకోండి. సో దీన్ని బట్టి నేను కంక్లూజన్ బిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో మన ఆన్సర్ సి కానీ డి కానీ చెక్ చేద్దాం. నో టొమాటో ఈజ్ గ్రే. సి టొమాటోకి గ్రేకి మధ్యలో నో రిలేషన్ లేదు, కాబట్టి ఈ కంక్లూజన్ ఫాల్స్. రైట్. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? 1 అనేది ట్రూ, 3 అనేది ఫాల్స్. అంటే కంక్లూజన్ నెంబర్ డిని కూడా తీసేసేయచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్, థర్డ్ ఎయిదర్ ఆర్ అయిపోతాయి. ఎలా అంటే సో కండిషన్ నెంబర్ 1 3 కండిషన్స్ ఉంటాయి ఎయిదర్ ఆర్కి. టొమాటో టొమాటో, గ్రే గ్రే అంటే సబ్జెక్టు ప్రిడికేటివ్ సేమ్గా ఉన్నాయి. అలానే కండిషన్ నెంబర్ 2 ఏంటి? 2 ఫాల్స్ అవ్వాలి. ఓకే, ఫాల్స్. థర్డ్ కండిషన్ ఏంటి? కాంప్లిమెంటరీ పేర్ అయి ఉండాలి. సో సమ్కి కాంప్లిమెంటరీ నో, ఆబ్వియస్లీ. సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయిపోతున్నాయి కాబట్టి మనం ఐదర్ ఆర్ అని చెప్పేసుకోవచ్చు. ఆప్షన్ నెంబర్ సి విల్ బి అవర్ ఆన్సర్. సో బ్లైండ్గా మనం చెక్ చేయకుండా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఆన్సర్ ఏంటో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అది కూడా ఒక పాసిబిలిటీ. ఓకే. అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్.
No card is black. Card black. All black is paper. Okay. Only a few cards are green. Ante some cards are green. Some cards are not green. Bane undi. Now look at conclusion 1. What does conclusion 1 say? All green can be black. See, can be ante possibility. అయ్యే ఛాన్స్ ఉందా? సో గ్రీన్ అన్ని బ్లాక్ అవ్వచ్చా? సి బ్లాక్ ఇక్కడ తెచ్చానే అనుకోండి, అప్పుడు బ్లాక్ కార్డు కూడా అయిపోతుంది కదా. కాకపోతే కార్డుకి బ్లాక్కి మధ్యలో ఏ రిలేషను? నో రిలేషన్ ఉండాలి. బట్ నేను ఇలా గీయలేకపోతున్నాను, కాబట్టి కంక్లూజన్ 1 విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫాల్స్. సిమిలర్లీ కంక్లూజన్ నెంబర్ 2 చూసుకోండి. ఆల్ పేపర్ క్యాన్ బి కార్డ్. సో పేపర్ కార్డ్ అవ్వచ్చా? ఇక్కడ ఒకవేళ నేను కార్డు వేయగలిగేటట్టయితే ఇక్కడ నేను గ్రీన్ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే క్యాన్ బి కదా, ఫైన్, నో ప్రాబ్లం, ట్రూ. అలానే సమ్ గ్రీన్ క్యాన్ బి పేపర్. ఈ పేపర్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు గ్రీన్ వైపు, నో ఇష్యూ ఇన్ దాట్. సో దిస్ విల్ బి ఆల్సో ట్రీటెడ్ యాజ్ ట్రూ. సో మన ఆన్సర్ 2 and 3 will be following. So you can go with option number B. Simple. Right? Alane. Next question ki velipodam. So this question is purely based on puzzle అని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ 5 questions 18 నుంచి 22 వరకు చూద్దాం. So study the following information carefully. Right? There are 8 persons A, B, C, D, E, F, G, H who were born on the same day of the same month of different year. That is అని చెప్పేసి కొన్ని ఇయర్స్ ఇవ్వడం జరిగింది, బట్ నాట్ నెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే. దేర్ ఏజెస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఆన్ ద సేమ్ మంత్ ఆఫ్ ద సేమ్ డే ఆఫ్ 2021. అంటే రెఫరెన్స్ 2021 అంట. అంటే ఈ ఇయర్ నుంచి మనం వాళ్ళ ఏజెస్ అనేవి కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది యాజ్ దేర్ డేట్ ఆఫ్ బర్త్. రైట్? చూద్దాం. సో ఇక్కడ ప్యారలీ ఇయర్స్ ఏజెస్ రాసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇందులో చిన్న ఇయర్ ఏంటండి? 1950. సో 1950 ఒకటి. దెన్ 1950 తర్వాత యూ కెన్ గో విత్ 1963. 1963 తర్వాత యూ కెన్ గో విత్ 1969. దెన్ 1969 తర్వాత యూ కెన్ గో విత్ 1978. దెన్ 1978 తర్వాత యూ కెన్ గో విత్ 1983. 1983 తర్వాత యూ కెన్ గో విత్ 1986. దెన్ 1986 తర్వాత యూ కెన్ గో విత్ 1993. దెన్ 1994. అంతే కదా. సో 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఏజెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో వీళ్ళ బేస్ ఇయర్ ఏంటంట? 2021. సో ఎప్పుడు ఇలాంటి పజిల్స్ లాస్ట్లోనే చేయండి. ఫస్ట్ నో డౌట్ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిన లాస్టే చేయండి, ఎందుకంటే ఈ పజిల్ చూడడానికి సింపుల్గా ఉంటుంది, బట్ ఇట్ విల్ బి టైం టేక్. ఓకే. సో ఏజెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 2021 రిఫరెన్స్ తీసుకుంటే 50. సో 1950 + 50 2000. 2000 + 21 2021. సో 50 + 21 ఎంత అవుతుంది? 71 ఇయర్స్. అలానే 1963 దీనికి ఒక 13 సంవత్సరాలు యాడ్ చేద్దాం, అంటే దీని నుంచి ఒక 13 సంవత్సరాలు తీసేద్దాం. సో 71 నుంచి 13 తీసేస్తే ఎంత అవుతుంది? 58 ఇయర్స్. అలా 1969 6 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో 52 ఇయర్స్. ఇక్కడ 6 తీసేద్దాం, ఇక్కడ 6 యాడ్ చేద్దాం, ఇక్కడ 6 తీసేద్దాం, సింపుల్. ఇక్కడ 9 + 9. సో 69 + 9 78, అంటే 52 - 9. సో 52 - 9 ఎంత అవుతుందండి? 43 ఇయర్స్. అలానే ఇక్కడ 5 ఇయర్స్. రైట్? సో 5 ఇయర్స్ అంటే యూ కెన్ గో విత్ 38. 43 - 5. ఇక్కడ 3 ఇయర్స్. సో 38 - 3 35 ఇయర్స్. ఇక్కడ 1986 + 7 1993, అంటే ఇక్కడ -7 చేద్దాం. సో -7 చేస్తే 28 ఇయర్స్. ఇక్కడ +1 అంటే 27 ఇయర్స్. సో ఇయర్స్ వచ్చేసాయి, ఎందుకంటే మనకు బేస్ ఇయర్ 2021 కాబట్టి. ఇప్పుడు చెక్ చేద్దాం. ద ఏజ్ ఆఫ్ హెచ్ ఈజ్ 5 ఇయర్స్ మోర్ దాన్ ఏ. అంటే హెచ్కి ఏకి మధ్యలో డిఫరెన్స్ 5 ఇయర్స్. సో ఒకటే కనిపిస్తుంది మనకి. సో ఏంటి అంటే 43
38. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ 5 years. సో హెచ్ ఈజ్ 5 years మోర్ అన్నారు కాబట్టి హెచ్ని 78లో పెట్టేద్దాం, ఏని 83లో పెట్టేద్దాం. డి ఈజ్ బోర్న్ జస్ట్ ఆఫ్టర్ ఏ అంటే ద వెరీ నెక్స్ట్ ఇయర్, అంటే 83 తర్వాత నెక్స్ట్ 86 అలా. దెన్ ఈ ఈజ్ ఓల్డర్ దాన్ డి అంటే ఈ ఈజ్ గ్రేటర్ దాన్ డి అంటే ఈ 52 ఇవ్వచ్చు, 58 ఇవ్వచ్చు, 71 ఇవ్వచ్చు. సో ఈ కన్ఫామ్గా ఈ మూడిట్లో ఏదో ఒక ప్లేస్లో ఉంటుంది. సింపుల్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ ఈ అంటే ఏ మైనస్ ఈ ఈస్ ఈక్వల్స్ టు thrice the difference between ages of A and B. So thrice అంటే 3 times the difference of A and B. So A minus E equals to thrice of A minus B. సో ఇక్కడ డిఫరెన్స్ ఏది పెద్ద ఏది చిన్న అనక. సో ఏ ఏజ్ తక్కువ మనకు తెలుసు 38 years, బట్ ఈ ఏజ్ 71 అవ్వచ్చు, 58 అవ్వచ్చు, 52 అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు. నో ఐడియా. దెన్ ఏజ్ ఆఫ్ C ఈజ్ 3 years మోర్ దాన్ the square of an odd number which is less than 32. Okay, so age of C is equals to 3 years more than square of an odd number which is less than 32. So 32 కంటే తక్కువ ఉన్న odd number square కావాలి. Then F is older than D. So F is older than D. E is older than D. అలానే F is also older than D. అంటే ఈ అండ్ ఎఫ్ ఈ మూడు ఏజెస్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, ఈ 71 అవ్వచ్చు, లేదంటే 58, 52, అలానే ఎఫ్ 71, 58, 52 ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు. ద డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ బిట్వీన్ జీ అండ్ హెచ్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్. సో జీకి హెచ్కి మధ్యలో డిఫరెన్స్ ఒక నంబర్ స్క్వేర్ అంట. సో హెచ్ ఏజ్ మనకు తెలుసు. సో హెచ్ ఏజ్ ఎంత 43. సో జీకి హెచ్కి మధ్యలో డిఫరెన్స్ ఒక నంబర్ స్క్వేర్ అవ్వాలంట. చూద్దాం ఏ పాసిబిలిటీస్ రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ జీ 71 అనుకుందాం, హెచ్ ఆల్రెడీ 43 అని మనకు తెలుసు. సో 71కి 43కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి? సో 8, 6 minus 4, 2, 28. 28 ఏదన్నా నంబర్ స్క్వేరా అంటే కాదు. సరే ఫర్ ఎగ్జాంపుల్ 58 అనుకుందాం. సో 43కి 58కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 15. 15 years ఈజ్ నాట్ ఏ స్క్వేర్. అలానే 43కి 52కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 9. 9 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎంత? 3 square. సో జీ 52 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే కింద కూడా ఉన్నాయి కదా, అది కూడా చెక్ చేద్దాం. సో 43కి 28కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి? 15. సో 15 స్క్వేరా అంటే నో. పోనీ 43కి 27కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 16. సో 16 ఈజ్ అ స్క్వేర్. ఎంత? 4 square. అంటే జీని నేను రెండు ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఎక్కడెక్కడ? 52 దగ్గర పెట్టుకోవచ్చు, లేదు అంటే 27 దగ్గర పెట్టచ్చు. ఈ రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి మనకి. రైట్. దెన్ ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర? ఇంకేం లేదు. సో మన దగ్గర ఈ 2 పాయింట్లు మిగిలిపోయాయి. రైట్. అంటే ఈ 2 ప్లేసెస్లో ఈ అండ్ ఎఫ్ రావచ్చు. జీ 1969 అవ్వచ్చు ఆర్ 1994 అవ్వచ్చు. ఇంకా మిగిలింది ఎవరు? ఏ, బి రాలేదు, సి కూడా రాలేదు, డి, ఈఎఫ్ ఎలాగో ఇక్కడ ఫిక్స్ అయిపోతారు, జిహెచ్. సో జి ఎలాగో ఈ రెండింటిలో ఏదో ఒకటి అనుకున్నాం, హెచ్ ఆల్రెడీ ఫిక్స్ చేసేసాం. సో బిసిడి. రైట్. డి కాదు, సి గురించి మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటంట? ద ఏజ్ ఆఫ్ సి ఈస్ 3 years more than the square of an odd number. So C age 3 years ఎక్కువ ఉండాలంట, which is nothing but square which is less than 32, square of an odd number. Okay, so for example see ఇక్కడ maximum age 71, ఒక odd number అనుకుందాం 9. సో 9 square ఎంత? 81. 81 plus 3 ఎంత? 84. బట్ ఇక్కడ 84 ఏజ్ ఎక్కడా లేదు. రైట్. లెస్ దాన్ 32. 9 ఈజ్ లెస్ దాన్ 32 కదా, ప్రాబ్లం లేదు. పోనీ 7 అనుకుందాం. రైట్. సో 7 square ఎంత అవుతుంది? 49. వై? బికాస్ 9 కంటే తక్కువ ఆడ్ నెంబర్ అంటే 7 వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమమే మనకి 71 కనిపిస్తుంది. సో 49 ప్లస్ 3 52. 52 ఉందా అంటే జీ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాం మనం. చూద్దాం. సరే. దెన్ 5 square.
5 స్క్వేర్ ఎంత అండి 25. సో 25 ప్లస్ 3 ఎంత అవుతుంది 28. 28 కూడా ఉంది రైట్. దెన్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత 9. 9 ప్లస్ 3 ఎంత 12. 12 లేదు. అలానే 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1. 1 ప్లస్ 3 4. 4 ఇయర్స్ ఎవరి దగ్గర లేదు. అంటే నాకు సీకి కూడా 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఎంత 52 ఒకటి యాజ్ వెల్ యాజ్ 28 ఒకటి. ఈ 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి మనకి రైట్. సరే ఒక పాసిబిలిటీ అనుకుందాం. సిని నేను ఎలాగో జీ ఫిక్స్ చేసేసాం కాబట్టి 52 కానీ 27 కానీ అని. సో సిని నేను 28 అనుకుంటున్నాను జస్ట్ యాజ్ ఎ పాసిబిలిటీ. నా మెయిన్గా ఒక కండిషన్ మిస్ అవుతుంది. ఏంటది? ఏకి ఈకి మధ్యలో డిఫరెన్స్ ఎలా ఉండాలి? 3 టైమ్స్ ఆఫ్ ఏ అండ్ బి డిఫరెన్స్ రైట్. సో ఈ 71 58 ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు. బి అనేది కన్ఫామ్గా ఇప్పుడు ఈ రెండిట్లో కూడా ఎక్కడో ఒక చోట ఉండాలి. జీ అనే ప్లేస్ ఒకసారి ఫిక్స్ చేసుకునేటట్టయితే ఏదో ఒకటి అనుకుందాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జీ 52 అనుకుందాం. అంటే అప్పుడు నేను ఇక్కడ ఎవరిని పెట్టుకోవచ్చు? బీని పెట్టుకోవచ్చు. ఎందుకంటే కన్ఫామ్గా ఈ అండ్ ఎఫ్ ఇక్కడ ఉంటాను కదా. సో ఇప్పుడు సెట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం బై యూజింగ్ దిస్ ఈఎఫ్ రైట్. సో ఏకి ఈకి మధ్యలో డిఫరెన్స్. సో ఏ అంతా 38, ఈ అంతా 71. సో 38 71 డిఫరెన్స్ ఎంత అండి? సో 11 మైనస్ 8 3. 6 మైనస్ 3 ఎంత 3 ఈజ్ థ్రైస్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏబి. సో ఏ ఏమో 38, బి ఏమో 27. సో 38 27 డిఫరెన్స్ ఎంత 11. సో 11 ఇంటూ 3 ఎంత అవుతుంది 33. సెట్ అయిపోతుంది కదా. కాబట్టి ఈ అరేంజ్మెంట్ని మనం ఇలా ఫైనలైజ్ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ జీని మనం ఇక్కడ ఫిక్స్ చేసేసాం ఎంత 52 ఇయర్స్ దగ్గర. ప్రొవైడెడ్ ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఏ ఈ మధ్యలో డిఫరెన్స్. సో 38 71 డిఫరెన్స్ ఎంత 33 ఈజ్ ఈక్వల్స్ టు థ్రైస్ ఆఫ్ ఏబి మధ్యలో డిఫరెన్స్. సో ఏ ఎంత 38, బి ఎంత 27. సో 38 27 డిఫరెన్స్ ఎంత అండి 11. సో 33 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 11 విచ్ ఈస్ 33. సో 33 ఈక్వల్స్ టు 33. సో ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనం ఈ అరేంజ్మెంట్ ఫైనల్ అరేంజ్మెంట్ అని చెప్పేసుకోవచ్చు రైట్. దెన్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ విచ్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ న్యూమరికల్ సిరీస్ రైట్. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ 2s ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్. సో ప్రిసీడెడ్ అంటే ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను ప్రీవియస్ అని అర్థం. బై ఏ న్యూమరికల్ డిజిట్ ఆర్ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ మోర్ దాన్ 5. అంటే 2 కంటే ముందు ఒక నంబర్ ఉండాలి. ఆ నంబర్ ఎలా ఉండాలంట మోర్ దాన్ 5 ఉండాలి. సో 2ని ఐడెంటిఫై చేసుకుంటే వెళ్ళిపోదాం. సో 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో 2కి ఇమీడియట్లీ ప్రిసీడెడ్ 1 ఉంది. సో 1 ఈజ్ నాట్ మోర్ దాన్ 5 ఛాన్స్ లేదు. దెన్ ఇంకొక 2. సో 2 4 ఈజ్ నాట్ మోర్ దాన్ 5 ఛాన్స్ లేదు. ఈ 2 ప్రిసీడెడ్ 5 ఇది తీసుకొచ్చా అంటే నో, ఎందుకంటే ఇక్కడ మోర్ దాన్ అన్నారు. 5 ఈజ్ నాట్ మోర్ దాన్ 5. 5 ఈజ్ ఈక్వల్స్ టు 5. అలానే 2 5 నో ఛాన్స్. దెన్ ఇంకా 2 3 నో ఛాన్స్. 2 7 తీసుకోవచ్చు కదా. వై? బికాస్ 7 ఈజ్ ఎ నంబర్ విచ్ ఈజ్ మోర్ దాన్ 5. సో ఎన్ని కాంబినేషన్ సెట్ అవుతున్నాయి? 1 కాంబినేషన్. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ నెంబర్ బి 1 రైట్. అలానే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. హౌ మెనీ 1s ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్? ఓకే 1s కావాలి. ప్రీవియస్ క్వశ్చన్లో 2 కావాలి, ఇప్పుడు 1 కావాలి. ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ది 1 తర్వాత ఏమి ఉండాలంట? పర్ఫెక్ట్ స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి? 1 తర్వాత 1 ఉండొచ్చు. వై? బికాస్ 1 స్క్వేర్ ఈజ్ 1. 1 తర్వాత 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4. అలానే 1 తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ 3. సో 3 స్క్వేర్ ఎంత 9. 1 తర్వాత నెక్స్ట్ 4 స్క్వేర్ ఎంత 16. సో 16 ఈజ్ ఏ 2 డిజిట్ నెంబర్. ఇచ్చినవన్నీ సింగిల్ డిజిటే, 2 డిజిట్ లేదు. సో మన కాంబినేషన్ 1 1 ఉండాలి, 1 4 ఉండాలి, లేదంటే 1 9 ఉండాలి. ఈ కాంబినేషన్లో ఏదైనా ఉండొచ్చు. సో 1 8 ఛాన్స్ లేదు, 1 2 ఛాన్స్ లేదు, 1 4 తీసుకోవచ్చు. ఇంకేమైనా ఉన్నాయా? లేదు. సో దెర్ ఈస్ ఓన్లీ 1 కాంబినేషన్. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ నెంబర్ సి. సింపుల్. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈజ్ 7th టు ద లెఫ్ట్ ఆఫ్ 20th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ద అబౌవ్ అరేంజ్మెంట్? ఓకే 7th లెఫ్ట్ ఆఫ్ 20th ఫ్రమ్ ఏ అండ్ అంట
లెఫ్ట్ హ్యాండ్. సి రెండు సేమ్ హ్యాండ్సే, లెఫ్ట్ హ్యాండ్స్, రైట్. సో రెండు లెఫ్టే కాబట్టి ఏం చేద్దాం, డిఫరెన్స్ చేద్దాం. సో 20 - 7 ఎంత అవుతుంది, 13th. ఎక్కడ నుంచి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి. సో లెఫ్ట్ హ్యాండ్ నుంచి 13. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13th ఎలిమెంట్ ఏంటండి, 2. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ నెంబర్ సి, 2. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఇఫ్ ఆల్ ద ఈవెన్ డిజిట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈవెన్ డిజిట్స్, వాట్ ఆర్ ఈవెన్ డిజిట్స్, 2 4 6 8. 10 లేదు ఎందుకంటే అవసరం లేదు, వై, బికాస్ ఆల్ ఆర్ యూనిట్ డిజిట్స్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 10th ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ద న్యూ అరేంజ్మెంట్. సో 10th ఫ్రమ్ రైట్ హ్యాండ్. సో రైట్ హ్యాండ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 9 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 2 2ని మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రిమూవ్ చేసేయండి అంటున్నారు కదా. 3 4 5 6 7 8 9 10. Why? Because 2 and 8 are even numbers. So similarly 2 6 4, similarly 4 4 2 2. So మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, 5. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ నెంబర్ బి. 10th డిజిటే కదా. సో 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 10. Obviously 5 అయిపోతుంది. Now look at this particular question. So this particular question 4 or 5 questions ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 27 to 31, రైట్. సో ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చో చూద్దాం. 8 persons are planning for vacation on different months, March, June, August and November, on different dates, either 8th or 27th of the given month. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం రెండు పారామీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది, రో అండ్ కాలం. సో రోలో మంత్స్ తీసుకుందాం, మార్చ్, జూన్, ఆగస్ట్ అండ్ నవంబర్. ఓకే, దెన్ ప్యారలీ మనం కాలమ్స్లో డేట్స్ తీసుకుందాం. సో డేట్స్ ఏమంట, 2 డేట్స్ ఇవ్వడం జరిగింది, 8th ఒకటి, దెన్ ఇంకోటి 27th. సో దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ డేట్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్లో, ఒక్కొక్క మంత్ యొక్క డేట్లో వెకేషన్ అనేది ప్లాన్ చేశారు. దెన్ చూద్దాం. Q is planning for the vacation in the month of odd number of days and odd number days. Odd number of days అంటే ఇక్కడ మార్చ్లో మనకు తెలుసు 31 days ఉంటాయి, అలానే జూన్లో 30 days ఉంటాయి, ఆగస్ట్లో 31 days ఉంటాయి అండ్ నవంబర్లో 30 days ఉంటాయి. సింపుల్, రైట్. దెన్ Q is planning vacation on odd number of days. సో ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే మార్చ్లో 31 days, ఆగస్ట్లో 31 days. సో మార్చ్ కానీ ఆగస్ట్ కానీ. అండ్ ఆన్ ఆడ్ నెంబర్ డేట్, సో 8 and 27, ఈ రెండిట్లో ఆడ్ డేట్ ఏంటి, 27. అంటే క్యూ మార్చ్ 31st అన్న అవ్వచ్చు, లేదు అంటే ఆగస్ట్ 31st అన్న అవ్వచ్చు. సో ఇటువైపు తీసుకోవడానికి ఇంకో పాసిబిలిటీ తీసుకుంటున్నాను నేను ఇక్కడ రైట్ సైడ్లో కూడా. So here it is 8th, here it is 27th. So Q నేను ఆగస్ట్ 27th తీసుకుంటున్నాను. 2 possibilities. Then only one person is planned between Q and V. So Q కి V కి మధ్యలో 1%. సో Q 1% V కిందకని రావచ్చు, లేదంటే Q 1% V పైకని వెళ్ళచ్చు. బట్ ఇక్కడ Q 1% V, ఇక్కడ ఒకటే పాసిబిలిటీ కనిపిస్తుంది, రైట్. దెన్ ఇంకేమైనా పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ద నంబర్ ఆఫ్ పర్సన్స్ ప్లాన్స్ బిఫోర్ ఎస్ ఈ సేమ్ యాజ్ ఆఫ్టర్ ఆర్. అంటే ఎస్ కంటే ముందు ఎంతమంది అయితే ఉన్నారో ఆర్ తర్వాత కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారంట, రైట్. ఓకే, దెన్ 3 persons ఆర్ ప్లానింగ్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. ఈ పాయింట్తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో క్యూ 1 2 3 ఛాన్స్ లేదు, కిందకి కాదు పైకి వెళ్దాం. సో క్యూ 1 2 3 ఎస్. అలానే క్యూ 1 2 3 ఎస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. నా ఇక్కడ చూసుకునేటట్టయితే ఎస్ కంటే ముందు దెర్ ఈజ్ 1 person, అంటే
ఆర్ తర్వాత దెర్ షుడ్ బి 1 పర్సన్, కాబట్టి ఆర్ని ఇక్కడ పెట్టేద్దాం. నవంబర్ 8th. సిమిలర్లీ ఇక్కడ ఎస్ కంటే ముందు 1 2 3 4 5 పీపుల్, అంటే ఆర్కి ముందు కూడా 5 పీపుల్ ఉండాలి, రైట్? సో ఆర్ ఇక్కడ పెడితే 1 2 3 4 5 ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆర్ 1 2 3 4 5 ప్రొవైడెడ్ క్యూకి ఎస్కి మధ్యలో 3, క్యూ 1 2 3 ఎస్, క్యూ 1 2 3 ఎస్. ఓకే, దెన్ W is planned before T. Before T, W. బాగానే ఉంది. బట్ నాట్ బిఫోర్ P. అంటే బిఫోర్ P, W ఉండకూడదు. Why? Because but refers to the first person W. Both W and U have planned in the same month. అంటే నాకు ప్లేస్ కావాలి, ఆ ప్లేస్లో WU అంటే ఒక మంత్లో ఇద్దరు ఖాళీ ఉండాలి. సో ఇటు లెఫ్ట్ పాసిబిలిటీలో చూసుకునేటట్టయితే జూన్ ఒక్క నెలే ఖాళీ ఉంది, 2 డేట్స్ వేకెంట్గా. సో WU ఆర్ UW ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ మార్చ్ ఖాళీ లేదు, జూన్ ఖాళీ లేదు, ఆగస్ట్ ఖాళీ లేదు, నవంబర్. సో W ఆర్ U ఆర్ W. బట్ ఇక్కడ ప్రీవియస్లీ ఒక పాయింట్ ఉంది, ఏంటది? W ఈజ్ ప్లాన్డ్ బిఫోర్ T. ఈ పాసిబిలిటీలో బిఫోర్ T అంటే T నెక్స్ట్ నెలలో ఉండాలి, ఛాన్స్ లేదు, కాబట్టి ఈ పాసిబిలిటీని ఎలిమినేట్ చేస్తాను. సో W ఈజ్ ప్లాన్డ్ బిఫోర్ T అంటే Tని నేను ఆగస్ట్ 8th అన్న పెట్టచ్చు, లేదంటే నవంబర్ 30 అన్న పెట్టచ్చు, ఛాన్స్ లేదు. చూద్దాం. బోత్ W అండ్ U హ్యావ్ ప్లాన్డ్ ఫర్ ద సేమ్ మంత్. ఓకే, దెన్ the number of persons planned between W and R is equals to P and T. సో Wకి Rకి మధ్యలో ఎంతమంది ఉన్నారో Pకి Tకి మధ్యలో కూడా సేమ్ పీపుల్ ఉండాలంట. సో W ఒకవేళ ఇక్కడ ఉండేటట్టయితే, సో W 1 2 R అంటే బిఫోర్ P W ఉండకూడదు, అంటే P W కంటే ముందు ఉండాలి. సో W కంటే ముందు అంటే ఇక్కడ ఒకటే ఛాన్స్ కనిపిస్తుంది, సో ఇక్కడ మనం Pని పెట్టేసుకోవచ్చు. సో W ఒకవేళ ఇక్కడ ఉండేటట్టయితే 1 2 R అంటే P 1 2 T, ఛాన్స్ లేదు. పోనీ W ఇక్కడ పెట్టుకుందాం అంటే 1 2 3 R, ముగ్గురు వెళ్తున్నారు. అలానే P 1 2 3 ఇక్కడ Tని పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి మనం Wని జూన్ 8th ఫిక్స్ చేసేసేయచ్చు, రైట్? దెన్ ఇంకా ఎవరు మిస్ అవుతున్నారు, ఎవరు అని అంటే P Q R S T U V. సో వీని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. దెన్ V గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మన దగ్గర? Q ఈజ్ ప్లానింగ్ ద నెంబర్ ఆఫ్ ప్లాన్ బిట్వీన్ P అండ్ T, సేమ్, నో ఇష్యూ విత్ W, కాబట్టి మనం వీని మనం లాస్ట్లో పెట్టేసుకోవచ్చు. సో ద ఫైనల్ అరేంజ్మెంట్ ఈజ్ PS WU TQ అండ్ RV. సో ఇది ఫైనల్ అరేంజ్మెంట్ అని చెప్పేసుకోవచ్చు. రైట్ చేసుకొని మనకి ఈ 5 డిఫరెంట్ ఇండివిజువల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూద్దాం. నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్. Which of the following combination is true? ఓకే, ఇక్కడ ఆన్సర్ రాసుకుందాం. PS, so that it will be easy. WU TQ and RV. March, June, August and November. 8th 27th. ఓకే, సో మార్చ్ R కాదు, P and S. జూన్ Q, obviously June Q. So this will be the answer we can take, right? PS WQ or PS WU TQ, sorry, WU. సో ఆప్షన్ B కాదు, ఇంకేముందేమో చూద్దాం. ఆగస్ట్ T, obviously ఆగస్ట్ T. మార్చ్ V, ఛాన్స్ లేదు, బికాస్ నవంబర్ ఈజ్ V అండ్ ఆగస్ట్ W కాదు కదా, జూన్ ఈజ్ W. సో యూ కెన్ గో విత్ ఆగస్ట్ T, ఆప్షన్ నెంబర్ C. అలానే 4 ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లైక్ అంటే ఆడ్ మెన్ అవుట్ క్లాసిఫికేషన్. PWQTR, PWQTR. Q మనకి 27th ఉంది, బట్ PWTR అనేది 8th of a month ఉన్నారు. సో హియర్ ద ఆడ్ మెన్ అవుట్ ఈస్ Q. Then how many persons are planning vacation between S and Q? So S Q ki madhyalo you can find 1 2 3 people. Basically ఎవరెవరు అంటే W U and T. So total you can say there are 3 people. Simple. అలానే
ఈ క్వశ్చన్ చూడండి. ఆల్ పర్సన్స్ ఆర్ అరేంజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మళ్ళీ ఒకసారి రాసుకుందాం. PSTU PSWU PQ and RV. Right? If all the persons are arranged in alphabetical order from March 8th, then how many persons remain unchanged? So persons ఎవరెవరు అంటే ఆల్రెడీ పజిల్లో ఇచ్చేసారు. PQRSTUV డబుల్. సో PQRSTUVW. సో ఎంతమంది? T ఒకళ్ళు, P ఒకళ్ళు. సో 2 members పొజిషన్ సేమ్గా ఉంది. ఆప్షన్ నెంబర్ సి. Then we show the following month and date W planned for vacation. సో W ఇక్కడ ఉన్నారు. సో ఇది ఏ నెల? ఇది మార్చ్ అండ్ ఇది జూన్. ఇది ఎన్నో డేట్? 8th. సో జూన్ 8th యూ కెన్ సే. రైట్, ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకుందాం. సో మార్చ్ జూన్ 8th W. Right? So this was the question. Now look at this particular question. 7 people are standing in a row from top to bottom in a consecutive manner but not necessarily in the same order. అంటే ఇక్కడ 7 people ఎవరో నాకు తెలియదు, ట్రావెల్ అయ్యే కొద్దీ వస్తారు. Now first point చూద్దాం. 3 people stand between A and B. F stands immediately after B. So continuity ఉంది, అదే ఫ్లోలో వెళ్ళిపోదాం. So 3 people stand between A and B. సో A 1 2 3 B, లేదు అంటే B 1 2 3 A. ఎవరైనా పైన కింద ఉండొచ్చు, కాబట్టి కన్సిక్యూటివ్గా 4 ప్లేస్లు ఉంటాయి. రైట్? సో 3 people between A and B. సో ఇదే ఫ్లోలో వెళ్ళిపోతాం సార్, దట్ ఇట్ విల్ బీ ఈజీ. సో 3 people stand between A and B. సో A A 1 2 3 B or B 1 2 3 A. ఎవరైనా పైన కింద ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పలేదు. అంటే కంటిన్యూస్గా 4 ప్లేస్లు ఉంటాయి. F stands immediately after B. Immediately after B, F stands. So F. So continuously 4 places, but here 1 2 3 4 5 6 places. Then 2 people stand between F and C. So F 1 2 C కింద కనవచ్చు, లేదంటే F 1 2 C పై కనవచ్చు. రైట్? బట్ ఇక్కడ F కిందకి వెళ్ళామనుకోండి, 2 people C, అప్పుడు 1 2 3 4 5 6 7 8 9 పర్సన్స్ వస్తున్నారు. ఇక్కడ టోటల్ 7 people కాబట్టి పైకి వెళ్దాం. సో F 1 2 ఇక్కడ సీన్ పెట్టుకోవచ్చు. ఈ పాసిబిలిటీ వచ్చేటట్టు ఉంది, చూద్దాం. D stands immediately after C. So immediately after C, D is standing. More than 2 people stand between D and H. So D 2 people H. More than ఉన్నారు కాబట్టి H ని నేను ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే D 1 2 H. సో ఇక్కడ 1 2 3 4 5 6. రైట్? సో D ఒకవేళ 1 2 3 ఇక్కడ ఒక పర్సన్ పెట్టాను, H ఇక్కడ పెట్టాను అనుకుంటాం. అప్పుడు Dకి Hకి మధ్యలో మోర్ దాన్ 3 ఉన్నారు, బాగానే ఉంది. బట్ 1 2 3 4 5 6 7 8 ప్లేసెస్ అయిపోతున్నాయి, మరి అక్కడ 7 ప్లేసెస్ ఉన్నాయి. పోనీ హెచ్ని కింద పెడదామంటే D 1 2 3 H ఇక్కడ పెట్టాలి, ఎందుకంటే దేర్ షుడ్ బి మోర్ దాన్ 3 people బిట్వీన్ D అండ్ H. సో అప్పుడు 1 2 3 4 5 6 7 మళ్ళీ 8 ప్లేసెస్ వస్తున్నారు, కాబట్టి 7 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఈ పాసిబిలిటీ మనం ఎలిమినేట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పాసిబిలిటీ ఎక్కడ మిస్ అవుతున్నాం మనం? Fకి Cకి మధ్యలో 2 people అన్నారు కాబట్టి. సో F పైకి వెళ్దాం. F 1 2 C. సో ఇప్పుడు చూద్దాం ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 బాగా సెట్ అయిపోయింది. బట్ మిగతా పర్సన్స్ అరేంజ్ చేయగలమా లేదా అనేది ఒకసారి చూద్దాం. D stands immediately after C. So immediately after C, D పెట్టేసుకోవచ్చు. More than 2 people between D and H. So D 1 2 3 ఇక్కడ H పెట్టుకోవచ్చు. Right? Then no one stands between H and J. So ఇక్కడ మనం J పెట్టుకోవచ్చు. Right? So 1 2 3 4 5 6 7. So final arrangement C D D F J H A. There should be no person between H and J. Fine. Now look at the question. How many people stand between A and H? అంటే A కి H కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటున్నారు. సో
సో ఏకి హెచ్కి మధ్యలో దెర్ ఈస్ 0 పీపుల్. సో 0 అంటే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ నన్. ఆప్షన్ నెంబర్ సి. అలానే హూ స్టాండ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డి. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ డి ఎవరున్నారండి? బి. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ నెంబర్ సి, బి. హౌ మెనీ పీపుల్ స్టాండ్ బిఫోర్ బి. సో బిఫోర్ బి ఎంతమంది ఉన్నారు? 2 పీపుల్. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ నెంబర్ ఏ, 2. రైట్. అలానే లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం, ఎందుకంటే మనం టోటల్ 34 క్వశ్చన్స్ దాకా వచ్చేసాం. సో విల్ గో విత్ ద లాస్ట్ క్వశ్చన్. సో సి, how many such pairs of digits are there in the number? So what is that number? 7, 2, 5, 3, 1, 8, 4, 1, 8, 6, 4, 9. ఎన్ని పేర్స్ ఉన్నాయి అన్నారు? సో 7, 8, 9 ఛాన్స్ లేదు. ఈచ్ హాస్ యాజ్ మెనీ డిజిట్స్ ఇన్ ద న్యూమరికల్ సిరీస్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ నేను చెప్పలేదు కాబట్టి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు చెక్ చేయాలి. 7, 8, 9 ఛాన్స్ లేదు. 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 2 నుంచి 9 ఒక పేరు వచ్చేసి. సో 2, 3, 4, 5, 6, 7, 8, 9. 5, 6, 7, 8 ఇది ఒక పేరు వచ్చేసింది. 5, 6, 7, 8, 9, 10 లేదు. సో 3, 4, 5, 6 ఇది ఒకటి తీసుకోవచ్చు. 3, 4, 5, 6, 7, 8 నో. 1, 2, 3, 4 ఇది కూడా ఒకటి తీసుకోవచ్చు. 1, 2, 3, 4. 8, 9 ఛాన్స్ లేదు. 6, 7, 8 ఛాన్స్ లేదు. 4, 5 ఛాన్స్ లేదు. సో ఫార్వర్డ్లోనే నాకు 4 వచ్చేసాయి. బ్యాక్వర్డ్ కూడా చెక్ చేద్దాం. 9 పెద్ద నెంబర్ కాబట్టి ఏమవుతుంది? 4, 5, 6, 7, 8, 9 ఛాన్స్ లేదు. 6, 7, 8, 9 నో. 8, 9 నో. 1, 2, 3, 4, 5 నో. 3, 4, 5, 6 నో. 5, 6, 7 ఇది ఒకటి తీసుకోవచ్చు. సో 1, 2, 3, 4, 5. సో టోటల్ మనకి 5 డేస్ వచ్చేస్తాయి. ఫార్వర్డ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్వర్డ్ రెండు కలుపుకోవాలి. రైట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Thank you for watching this particular video and we'll continue the session in the next class.